పేరు అతియా ఫాతిమా, అశ్వారావుపేట. నా పేరు నవాబ్ గోరి, మా అమ్మ పేరు ఆశ. నాకు ఒక అన్నయ్య, నేను ఇద్దరం. మా హస్బెండ్ పేరేమో అస్లాం, మా మావయ్య పేరేమో కమల్ షా బేగ్, మా అత్తయ్య పేరేమో నస్రీ. నాది పెళ్ళయి 2023 May 11కి అయింది సార్. 2 years అయింది. 11 months బాగానే ఉన్నాం. తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఆ డిస్టర్బెన్స్ వల్ల మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్తానని పర్మిషన్ అడిగితే పంపించారు. తర్వాత రావద్దు అని చెప్పారు. రావద్దు అంటే నేను ఫోన్ చేసి అడిగితే నువ్వు మా ఇంటికి రావద్దు అంటే మా మామయ్యకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత వస్తారులే అని వెయిట్ చేశా. నాకు ఒక బాబు ఉన్నాడు. బాబు కోసమైనా నా భార్య కోసమైనా వస్తాడని ఎదురు చూసా. చాలా రోజులు ఎదురు చూసా, రాలేదు. ఫోన్లు చేసినా రెస్పాండ్ లేదు, ఏం లేదు. నేను కానిస్టేబుల్ సార్, సిపి ఆఫీస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ప్రకాష్ నగర్, ఖమ్మం. అయితే ఈ 3 months అప్ అండ్ డౌనే చేశాను నేను. మా హస్బెండ్ ప్రతిసారి నేను ఇంటికి వెళ్ళినా మా అన్నయ్యని తెప్పించుకుని వెళ్ళేదాన్ని. ఈయన నన్ను దింపడు. ఈసారైనా బిడ్డ పుట్టాడు కదా, బిడ్డ ప్రేమ మీద అయినా తన్నుకొని నా దగ్గరకు వస్తాడన్నట్టు ఆ హోప్తో ఉన్నా సార్ నేను. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, మంచోళ్ళే సార్, కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అందరికీ వచ్చినాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చినాయి. తర్వాత ఇంకా ఇలా ఈయన ఎలాగో రావట్లేదు అన్నట్టు నేను పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను సార్. 4 times కౌన్సిలింగ్లు అయినాయి సార్. 4th time సెకండ్ టైం నేను నా హస్బెండ్ కాళ్ళు, మా మావయ్య కాళ్ళు, తప్పు నా వల్ల జరుగుండొచ్చు, నేను తప్పు చేసి ఉండొచ్చు, నన్ను క్షమించండి, బాబు ఉన్నాడు, బాబు గురించి ఆలోచించండి అన్నట్టు క్షమాపణ అడిగా సార్. కాళ్ళు పట్టుకున్నా సార్, అక్కడ కూడా వద్దన్నారు. మళ్ళీ లాస్ట్ కౌన్సిలింగ్లో కూడా వద్దన్నారు. ఇంకా నాకు ఇన్నిసార్లు వద్దు అనేటప్పటికి నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నా సార్. తర్వాత ఇలాగే ఫైట్ చేస్తూ ఉన్నా సార్. పెద్ద మనుషులు వచ్చారు, మా కుల పెద్ద మనుషులు మా మామయ్య గారు పిలిపించారు. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, మమ్మల్ని సెట్ చేశారు సార్. సెట్ చేసి మేము ఇప్పుడు కలిసిపోయాం. నేను ఇంకా ఫ్యూచర్లో ఏం చేయనని, వాళ్ళతో కలిసి ఉంటానని అందరితో ఒప్పుకున్నా. ఆ రోజు మీడియా ముందు సార్ నేను తెలుసో తెలియకుండానో మా హస్బెండ్ గురించి, మా అత్తయ్య గురించి, మా మామయ్య గురించి మాట్లాడాను. దానివల్ల పెద్ద మనుషులు వచ్చి మమ్మల్ని గద్దించేటప్పటికి ఇంకా మా ఫ్యామిలీ ఇష్యూ షార్ట్ అవుట్ అయింది. మేమందరం కలిసిమెలిసి ఉన్నాం సార్. మాది ప్రాబ్లం క్లియర్ అయింది. ఏదైనా నా వల్ల తప్పు జరుగుంటే నాకు క్షమాపణ కోరుకుంటున్నా సార్. తెలుసో తెలియకుండా మా అత్త, మామయ్య, మా హస్బెండ్ గురించి మాట్లాడా సార్. దాని గురించి మీడియా ముందు క్షమాపణ అడుగుతున్నా. నేను మీడియా ముందు తెలుసో తెలియకుండానో మాట్లాడిన విషయాలపై నా అత్త, మామ, హస్బెండ్కి మీడియా ముందు క్షమాపణ కోరుతున్నా. ఫ్యూచర్లో ఇలాంటి గొడవలు రాకుండా చూసుకుంటానని, నెక్స్ట్ మా అత్త మావలతో, మా హస్బెండ్తో మంచిగా జీవితం సాగాలని కోరుకుంటున్నా సార్. అలాగే మా హస్బెండ్, మా అత్త మావలు నన్ను కూడా అలాగే చూసుకోవాలన్నట్టు ప్రాధాయపడుతున్నా. మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే కుల పెద్దలు వచ్చారు, వాళ్ళు కూడా నాకు సహకరించినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు. నా పేరు షేక్ నవాబ్ గోరి, రెసిడెన్స్ ఆఫ్ అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా అమ్మాయితో మెట్టినీళ్ళలో కొన్ని కుటుంబ కలహాలు రావడం జరిగింది. ఆ విషయం మీద ఇందిరానగర్ కాలనీలోని గ్రామస్తులు, ముస్లిం కమిటీ సభ్యులు, మత పెద్దల సమక్షంలో తీర్మానం చేసి మా అమ్మాయి జీవితం, కాపురం సరిదిద్దారు. దానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా వారికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. భవిష్యత్తులో నా తరఫు నుంచి ఏమైనా లోటుపాట్లు జరిగి వారి మనసును బాధ కలిగించున్నట్టయితే క్షమించమని కోరుకుంటున్నాను. నా పేరు ఎంకే బేగ్. నేను కొత్తగూడెం తిరగటంలో ఎస్ఐ చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. అశ్వారావుపేటకు చెందిన అతియా ఫాతిమా నుంచి 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేశాను. 10 నెలల వరకు మంచిగానే ఉన్నారు. భార్యాభర్తల విషయంలో వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి వాళ్ళు 11 నెలల నుంచి అమ్మాయి వాళ్ళ అత్తగారిని, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే, సంసారానికి రాకుండా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొచ్చి కాపురం సజావు చేయించుకున్నా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు సిపిగా పెద్ద మనుషులు, ఈ మధ్యలో పెద్ద మనుషులతో మాట్లాడి ఇది చేస్తే ఎడబాటుతనం వల్ల అతని ఆమె చేసిన పనులకు వాడు హర్ట్ అయ్యి నాకు వద్దు అన్నట్టుగా మాట్లాడిండు. పెద్ద మనుషులు, మా ఇంద్రానగర్ కమిటీ వాళ్ళందరూ కూడా అంటే సిపి గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చి పిలిపించారు. వాడు నాకు ఈ అమ్మాయి చేసిన పనులకి వాడు హర్ట్ అయ్యి అతని నాకు వద్దన్నట్టుగా మాట్లాడాడు.
నిన్న మా ఇంద్రానగర్ కాలనీ చెందిన మత పెద్దలు పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడి వారి ఇరువురికి సర్ది చెప్పి మంచిగా సంసారం చేసుకోమని చెప్పినారు. ఇందులో మేము వాళ్ళని అదనపు కట్నం తెమ్మనటం కానీ అమ్మాయిని వేధించటం, నేను నా భార్య నా కొడుకు కానీ ఒక మాట అంటాం కూడా తెలియదు. ఆ అమ్మాయిని నేను నా భార్య మా కూతురు లెక్క చూసుకున్నాం. మీడియా తరఫున నేను తెలియజేసేది ఏంటంటే మా కోడల్ని ఈ రోజు నుంచి మేము మంచిగానే చూసుకుంటాం. సహకరించిన ఇందిరానగర్ మా మత పెద్దలకి మరియు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.